నొప్పులు ఎక్కువైనాయండి. గోదావరిలో వచ్చి ఉంటుంది. ఆసుపత్రికి తీసుకెళ్లాలండి. తీసుకెళ్ళు, ప్రసవిస్తుంది. అది కాదండి. కాదండి అయ్యా, నా మాట ఏనండి. ఇది కష్టకాలం అండి. చేతిలో 1 రూపాయి లేదండి. ఏమంటావు అయితే? ఇప్పుడు నీకు అప్పు కావాలంటే ఇదిగో, నువ్వు అరిచి చచ్చినా అరవకుండా చచ్చినా నా దగ్గర మాత్రం డబ్బు లేదు. ఊరికి అప్పు చేసి బతికేవాడు మనిషి కాడు. ఆ వాసం చూడు, అప్పు ఇస్తానన్నా సరే పైసా పుచ్చుకోడు. పుచ్చుకోడు కాబట్టి ఇస్తానన్నారు. వాసుబాబు మీరేనే చెప్పండి బాబు, చాలా ఆపదలో ఉన్నాను. సర్లే, రికమెండేషన్ ఒకటి. తుమ్మబోతులో ఉన్న చెమటోటి పని చేసుకురావు. చెమటేమిటి బాబు, అప్పిచ్చి నా భార్యను బతికిస్తానంటే ఈ క్షణంలో రక్తాన్ని మీకు ఇచ్చేస్తాను. ఈ రక్తం నాకెందుకయ్యా, నేనేమో చూసాకన్నా. పోయి బ్లడ్ బ్యాంకులో అమ్ముకో, అంతగా అవసరం అయితే. ఏమిటి వాసుబాబు, ఏమిటి సంగతి? ఏం లేదండి, అవసరమైన పని ఒకటి గుర్తుకొచ్చింది. మళ్ళీ వస్తాను. ఎందుకు సంబరం? నాకు ఉద్యోగం వచ్చింది వదినా. గవర్నమెంట్ లో 4 మంది ఉద్యోగం వచ్చింది. ఇంకేం పర్వాలేదు అన్న. ఇన్నాళ్ళకి దేవుడు మన మురాలకి ఇచ్చాడు. జీతం ఎంతో తెలుసా? నెలకు 600 రూపాయలు వదినా, 600 రూపాయలు. కష్టాన్ని పోయినా హాయిగా 500 రూపాయలు వస్తాయి. అన్నయ్య ఇస్తే వదినా, ఈ శుభవార్త అన్నయ్య చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. అన్నయ్య తమ్ముడు, కూర్చో కూర్చో కూర్చో. ఇది లక్ష్మి, ఇదిగో ఈ మందులు వాడితే తొందరగా నయం అవుతుందని డాక్టర్ చెప్పారు. వెళ్ళి తీసుకొస్తారు. ఇదేమిటో తెలుసా అన్నయ్య, నాకు ఉద్యోగం వచ్చిందన్నయ్య. బ్రహ్మాండమైన ఉద్యోగం. అలాగా? ఎక్కడ? ఈ ఊళ్ళోనన్నయ్య. మనకి విడిగా క్వార్టర్స్ కూడా ఇస్తారు. వదినా, ఇక మీద నీ ఇష్టం వచ్చినట్టు కేకలేయడానికి వీల్లేదు. అయ్యగారిని చూడాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ముందు మందు తా. ఈ శుభ సందర్భంలో నువ్వు ఇచ్చిన మందు అమృతంగా తాగేస్తాను. బాగుంది తమ్ముడు, అన్ని విధాల అనుకూలమైన ఉద్యోగం. లాస్ట్ ఏంటనే? అదా బ్లడ్ బ్యాంకు. బ్లడ్ బ్యాంక్ అంటే? అదేరా, ఆ బ్లడ్ బ్యాంక్ ముందర నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. అన్నయ్య, నేను మరీ అంత పసివాడిని కాదన్నయ్య. నిజం చెప్పు, నా రక్తం చూడలేక నీ రక్తం అమ్మి డబ్బు తెచ్చావు కదా. నిజం చెప్పు, అవునా కాదా? నిజం చెప్పు అన్నయ్య. కాపీ, ఇందులో తప్పేముందరా? నా జీవితంలో కొంత భాగాన్ని కాపాడుకోవడం కోసం నా శరీరంలో కొంత రక్తాన్ని ఇచ్చాను, అంతేగా? నువ్వు భగవంతుడా, అన్నయ్య పేరిట కన్న తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దైవాన్ని నా తోబుట్టును చేసావు. ఈ మనిషి చేసిన త్యాగాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ రుణం ఎలా తీర్చుకోను? తీర్చుకోను. తమ్ముడు, తప్పు తమ్ముడు, తప్పు. నువ్వెవ్వరికీ రుణపడలేవురా. మన ఇద్దరి మధ్య ఉన్నది అనుబంధమే కానీ రుణం కాదు తమ్ముడు. తమ్ముడు తమ్ముడు, ఇక మీద మనకి ఏ కష్టమూ ఉండదురా. నీకు ఉద్యోగం వచ్చిందిగా, మనందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు. నాకు ఉద్యోగం లేకపోయినా నన్ను మీ వదిన్ని నువ్వే పోషించగలవురా. నీ మీద నాకా నమ్మకం ఉంది తమ్ముడు, నీ మీద నాకా. కాఫీ కాఫీ. ఏమై గోపి, వారం 10 రోజులని చెప్పి 4 రోజులైంది. ఇప్పుడైనా బాకీ? క్షమించి పొరపాటు. ఆగండి, గోపి మీకు బాకీయా? ఏదో 10 రూపాయలు, తర్వాత వస్తానే. అక్కర్లేదు,
తీసుకోండి. ఈ క్షణంలో గోపి రుణ విముక్తుడయ్యాడు. మీకు నాకు కూడా. పోనీ నన్నే వెళ్ళి ఉమ్మని తీసుకురమ్మంటారా? ఎందుకులే లక్ష్మి, ఎవరు వచ్చినా రాకపోయినా గోపి మాత్రం తిరిగి రాడు కదా. అలా కుక్క పిల్ల ఇటువంటి జరగకపోతే కూతురాదు. నన్ను కూర్చున్నట్టు చేసేవరా నువ్వు? నేనేం చేద్దాం చెప్పు. ఏమిట్రా ఇది? లాయర్ నోటీసు. అదే ఆ ఆనందరావు దగ్గర అప్పులు చేసేవరా నాయన? నేను ఆనందరావు దగ్గర అప్పు చేయలేదు. ఆ శ్యాంబాబుకి జామీన్ సంతకం ఇలా పెట్టానంతే. అఘోరించాం. ఇప్పుడు వాడు అప్పు తీర్చకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు, మన ఆస్తి పట్టుకుపోతారు. పట్టుకుపోతే ఎన్ని ఆస్తులు పట్టుకుపోయి ఊరినా. ఒరే నాయన, ఆస్తి కాదురా, నిన్ను పట్టుకుపోతే నా శైలి ఉంటుంది. ఇంకలా కూర్చో అఘోరిస్తావే? ఒరే పదా, ఆ రాఘవరావు పద, ఏం చెప్తాడు సలహా? నువ్వు పదా పదా. నువ్వు ఇందుకే ఇంట్లో ఒక్కదాను. నువ్వు కూడా పదా. 2 నెలలు ఊళ్ళో లేకపోయేసరికి ఫ్యాక్టరీని కూడా తగినట్టు ఇచ్చాం అనమాట. రాఘవయ్య, రాఘవరావు ఎక్కడికంత దూకుడుగా బయలుదేరారు కదండి. వాళ్ళ కేకలు బొబ్బలు మా వర్కర్లవి. అక్కడికే వెళ్తున్నాను. వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్పి ఇళ్లకు పంపించడానికి. వాళ్ళ మాట ఏమో గానీ ఇప్పుడు మీరు వెళితే మళ్ళీ ఇంటికి రారు. అదేమిటండి? అదంతేనయ్యా మహానుభావ, వాళ్ళ ఆవేశం అలాంటిది. ఆవేశం కదా నాన్న, వాళ్ళ అవసరం అట్టాంటిది. అమ్మో, అయితే వాళ్ళని చంపేస్తారంటావా? ఆ భయం నాకేం లేదు. ఉండదు నాన్న, అప్పు చేసేవాడికి ఏ భయం ఉండదు. ఎటొచ్చి అప్పు ఇచ్చేవాడికే భయం వస్తుందో రాదో అని. ఏమిటండి మీరు అనేది? మీరు నాకు అప్పిచ్చారా? నేనంత బుద్ధి ఎక్కువని కాను తండ్రి. నా కొడుకు నీ కొడుకు హామీ సంతకం చేసేట. ఏమిటి నాన్న చేసేసాను. అలాగా? ఇదిగో శ్రీ శ్రీ అప్పుల వారు నా ఆస్తికి ఇచ్చిన లాయర్ నోటీసు. అందుకే మీ ఆరోగ్యం మీకన్నా మా నాన్నకే బాగా అవసరం. క్షమించండి చిదంబరం గారు, ఇవన్నీ నాకేం తెలియదు. అంటే నా కొంపగోడు కృష్ణకృష్ణేనా? కృష్ణ అంటే నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడే ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు సర్దుబాటు చేస్తాం. పదండి. రావే, నాకు అసలే భయం. మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు రాఘవరావు గారు, మీరు వెళ్ళొచ్చు. దయచేసి కొంచెం మేము చెప్పేది వినండి ఆనందరావు గారు. టైంకున్న విలువ మీకు తెలియదు. కావాలంటే మీ చిరంజీవిని అడగండి. చాలా సార్లు మనం ఇచ్చిపుచ్చుకున్నది డబ్బొక్కటే కాదు ఆనందరావు గారు, గౌరవం కూడా. కానీ మీ అబ్బాయికి తెలిసింది డబ్బు పుచ్చుకోవడం మాత్రమే, మనుషులను గౌరవించడం కాదు. నన్ను క్షమించండి ఆనందరావు గారు. నిన్ను క్షమించేంత గొప్పవాణ్ణి కాదు శ్యాంబాబు. నేను కేవలం ఒక వడ్డీ వ్యాపారస్తుని మాత్రం. అది కాదు సార్, ఏదో ఫ్యాక్టరీ చిరాకుల్లో ఏదో పొరపాటు జరుగుతుంది. చిన్నవాడు, మీరు ఎలా క్షమించాలి సార్. నిజమేనండి. అది మనసులో పెట్టుకుని మీరు ఇప్పుడు ఆదుకోకపోతే పాపం రాఘవరావు గారు ఏం కావాలి చెప్పండి. ఆనందరావు గారు ఎన్నోసార్లు అడిగినంత డబ్బిచ్చి నా పరువు ప్రతిష్టలు కాపాడారు. ఈ ఒక్కసారి కూడా దయదలిస్తే మీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేదు. నా భయం కూడా అదే రావు గారు. నా ఉద్దేశం అది కాదండి. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి. ఏం మమ్మల్ని చూసైనా నువ్వు మీ నాన్న హామీ ఉంటారా? అలాగే సరే, వాడి మాటలే పట్టుకోకండి. వాడికి నిన్న నుంచి అసలు మతి సిమితంగా లేదు. చూసారా రాఘవరావు గారు, ఈ స్థితిలో మిమ్మల్ని నమ్మి హామీ ఇచ్చే పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా నేనే మనిషిని నమ్మి డబ్బివ్వను, ఒక్కరిని తప్ప. ఎవరో చెప్పండి, వెళ్ళి వారినే ప్రాధాన్యపడతాను. నా పరువు నిలబెట్టి పుణ్యం కట్టుకుంటే వారికి జన్మంతా ఉడిగించేస్తాను. మీకు ఆయన హామీ ఉంటాడో ఉండడో చెప్పలేను గాని మీ చేత ఆయన ఊడికం మాత్రం చేయించుకోడు. ఆయన ఎవరో తెలుసా? ఏమీ లేనివాడు, మీకేమీ కానివాడు, మీ కోడలికి అన్న వాసు. వాసు అన్నయ్య, ఉమా, అదేమిటమ్మా అక్కడే నిలబడ్డా అరాయిదానిలాగా? తోపుట్టులా ప్రవర్తించలేకపోయాను కనుక చెప్పండి, ఇంకా నాకు ఇంట్లో కాలు పెట్టే అర్హత ఉందంటావా? పిచ్చి తల్లి, పిచ్చి తల్లి.
రామ్మా. చూడమ్మా, చూడు, నువ్వు మా పట్ల ఏదైనా తప్పు చేస్తే అది నీది కాదమ్మా, నీ వయస్సుది. లక్ష్మి, ఇలా చూడు, ఎవరు వచ్చారో. మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపించావమ్మా? మేము లోపలికి రావచ్చా వాసుబాబు? ఓ మీరా, రండి రండి. రాబాబు, క్షమించండి, మా చెల్లెల్ని చూసిన ఆనందంలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను. గుర్తించలేకపోయింది మీరు కాదు వాసుబాబు, నేను. మనిషికి అంతస్తే ముఖ్యం అనుకున్నాను, అందుకే మీలాంటి వాళ్ళ ఆత్మీయతను గుర్తించలేకపోయాను. ఏమైతే వెళ్ళండి, చివరికి అందరం కలుసుకున్నాం, అంతే చాలు. ఇక్కడికి రా దూకుడు. దూకుడే నాన్న, పాపం ఒకటి కొంప గూడిపోతుంటుంది. రే, ఈ అప్పులు హామీలు ఉన్న చోటకి మనం వెళ్ళకూడదురా, ఒడ్డు నుంచే చూస్తూ ఉండాలి. వెళ్ళేవనుకో మునిగిపోతాం. ఈ సందర్భంలో నీ సాయం అడగవలసి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. అదేం మాట అండి, మీకు సహాయం చేస్తే నా చెల్లెలకి చేసినట్టు కాదు. చెప్పండి, ఎందుకు సందేహిస్తారు? పోనీ నువ్వు చెప్పు బాబు. మా ఆస్తి అంతా అప్పుల పాలైంది బావగారు. అప్పులా? అవును వాసు, నా మిథ్యాభిమానాల వల్ల, మా వాడి నిర్లక్ష్యం వల్ల నా ఆస్తి అంతా పరాధీనం అయిపోతుంది. ఇప్పుడు నా కుటుంబ పరువు ప్రతిష్టలు, మానాభిమానాలు అన్నీ ఒక పెద్ద మనిషి చేతులు చిక్కున్నాయి. ఎవరా మనిషి? నేనే. ఆనందరావు గారా? అవును, వీళ్ళని దగ్గరికి పంపించింది కూడా నేనే. ఎందుకో తెలుసా? ఎందుకు? వీళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దామని, నీ చేత అవుననిపిద్దాం. ఏ విషయం మీరు చెప్పేది? ఇంకే విషయం వాసు? నేనిచ్చిన అప్పు విషయం, నువ్వు అసహించుకునే డబ్బు విషయం. చెప్పు, వీళ్ళు నాకు ఇవ్వవలసిన డబ్బుకు నువ్వు హామీ ఇస్తానంటే ఏ గొడవ ఉండదు. హామీ ఇస్తావా? లేదా ఆనందరావు గారు, నేను ఎలాంటి హామీ ఇవ్వలేను, ఇవ్వను. అంటే నీ ఆదర్శం కోసం నీ చెల్లెల కాపురం అప్రతిష్ట పాలైపోయినా నువ్వు విచారించవన్నమాట. నీకు అవకాశం ఉన్నా వాళ్ళ ఆస్తిని నువ్వు నిలబెట్టదలుచుకోలేదన్నమాట. మీ అందరికీ ఆస్తి అంటే డబ్బు, హోదా. నాకు ఆస్తిపాస్తులు, అనుభవాలు, అవి నేర్పిన పాఠాలు. ఏమిటి నీకున్న ఆ గొప్ప అనుభవం? ఏమిటా? ఇదిగో, అప్పుల్ని ప్రేమించినంతగా కన్న బిడ్డల్ని కూడా ప్రేమించలేకపోయిన నా తండ్రి కన్నీటి కథ. ఇదే నా అనుభవం. ఈయన రుణగ్రస్తుడే, హక్కుల వాళ్ళకి ఆస్తిని, కన్న బిడ్డలకి దౌర్భాగ్యాన్ని అప్పగించిపోయిన నా జన్మదాత బాబు. చివరి దశలో నిస్సహాయుడై ఆయన చేసిన ఆక్రందనలు ఇంకా వినిపిస్తున్నాయి. ఇదే సంఘం నడి బజారులో నా తండ్రి మానాభిమానాన్ని వేలం వేసిన దృశ్యం ఇంకా నాకు కనిపిస్తుంది. సీతాపతి గారు, ఏమండి? సీతాపతి గారు, సీతాపతి. ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా, మాధవరావు గారు ఆనందరావు గారి వద్ద 10 లక్షల అప్పు తీసుకొని తీర్చలేకపోయినందులకు వారి బంగళాన్ని, వారి ఆస్తిని ఆనందరావు గారు నాన్నా, నాన్నా, నాన్నా. బాబు, వాసు, కనుమరుగైపోయిన ఆ దృశ్యం నాకు ఇప్పుడే జ్ఞప్తికొస్తోంది. ఆ సంఘటన వల్ల మీ తండ్రి గారు ఆత్మహత్య చేసుకున్నారని ఆ తర్వాత నాకు తెలిసి. నా తండ్రిది ఆత్మహత్య కాదండి, హత్య. ఆ హత్య చేసింది ఎవరో తెలుసా? అప్పు, అప్పు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ అప్పుకి నేను హామీ ఇవ్వాలంటారా? నా తండ్రి వర్గాన్ని నేను అనుసరించాలంటారా? వద్దు బాబు, వద్దు. నువ్వు హామీ ఇవ్వద్దు. నేను పూర్తిగా ఓడిపోయాను వాసు. నీ ఆదర్శాన్ని పరీక్షిద్దామని వచ్చాను. నీ దురదృష్టానికి కారకుణ్ణి నేనేనని తెలిసి కుమిలిపోతున్నా. ఏమిటి మీరనేది? అవును బాబు, నీ తండ్రి చావుకు నాకు కొంత బాధ్యత. ఆనందరావు గారు, చూడు రాఘవరావు,
జీవితానికి ఎన్ని విచిత్రమైన రుణానుబంధాలను ముడేసి పెడతాడో చూడు. నీ రుణం డబ్బుతో తీరిపోతుంది, కానీ ఈ మనిషికి నేను ఒక నిండు ప్రాణాన్నే బకాయి పడి ఉన్నాను. ఆ రుణం నేను ఎలా తీర్చుకునేది రాఘవరావు? ఆనందరావు గారు, మీరు అలాగే భావిస్తే నిజంగా నా రుణం తీరిపోయినట్లే. వాసు, అవునండి, మనిషి కన్నీటి విలువ నాకు బాగా తెలుసు. ఈనాడు నా తండ్రిని తలుచుకుని వీరు కార్చే కన్నీళ్లే నాకు లక్షలు కోట్లు కన్నా విలువైంది. అర్థమైంది వాసు. ఈయన మీ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడో ఇప్పుడు అర్థమైంది. మనిషి మనిషిలా బ్రతకాలి, ఆస్తి అహంకారంతో రంకెలు వేసే పిచ్చివాడిలా బ్రతకూడదు. లోపలికి రా. ఆ విషయం మా నాన్నగారు కూడా చెప్పండి. ఎప్పటికి మారుతాడు ఏమిటో మారుతాడు ఎప్పటికప్పుడు మారుతాడు. ఉమా, ఏమైందమ్మా? ఆకలిస్తుందనియా. ఆకలిస్తుందా? సార్, కొన్ని పేపర్లు నాకు ఇవ్వండి, అమ్ముకొస్తాను. పేపర్లు నీకు ఇవ్వాలంటే కొంత డబ్బు ఇక్కడ జమ కట్టాలో. ఆ డబ్బే ఉంటే వీళ్ళకింత అన్నం పెట్టేవాడిని.